ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ రోజున దేవుడు మనకి ఇవ్వబడినటువంటి జీవవాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను. చదవబడిన వాక్యము దేవుడి మీ యొక్క ఆత్మీయాహారము కొరకు నడిపించిన గాక. దయచేసి అలాగే కూర్చోండి. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, సమయము ఈ రోజున దేవుడు చక్కని యొక్క సందేశాన్ని దేవుడు మనకు తెలియపరిచారు. ఇది మొదటి ఆదివారం. ఈ దినము మేమందరము కూడా మరి ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఆయన సన్నిధిలో మనమందరం కూడా స్థిరచిత్తులై నిరీక్షణ గలవారై, నిరీక్షణ లేని వారు కాదు, నిరీక్షణ లేని ఇతరుల వలె కాదు, మనము నిరీక్షణ గలవారమై ఉన్నాము. మనకెంతో నిరీక్షణ కలిగి ఉన్నది కనుక ఈ రోజున వాక్యములో మనము చూసినట్లయితే ఒకసారి చదవండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున హల్లెలూయా నేను ఆయనను లేపెదను అని. అంటే ఇక్కడ శరీరం ఎవరిది, రక్తం ఎవరిది? శరీరం ఇక్కడ దేవుని వాక్యములు ఇక్కడ మరుగుపరిచాడు. ఇక్కడ వాక్యములో మనం చూసినట్లయితే నా శరీరము నిజమైన ఆహారము, నా శరీరము తిని కదా, నా శరీరము నిజమైన ఆహారము కనుక ఆ నిజమైనటువంటి ఆహారము ఎవరిది, శరీరం ఎవరిది, రక్తం ఎవరిది మనం గ్రహించాలి. మన తండ్రి అయినటువంటి దేవుడు మమ్మలందరిని ప్రేమించి, ఎంతగానో ప్రేమించి తన గొప్ప ఆశీర్వాదం, తన శ్రేష్టమైనటువంటి దివ్యాశీర్వాదం దేవుడు ఈ లోకములో మన కొరకు తన కుమారుని పంపించి మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, ప్రతి వాడును, అందరూ అంటే లోకములో ఉన్న వారందరూ కూడా అందరూ రక్షించబడాలి. ఎవరు కూడా నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభుల వారు అందరికీ దేవుడే కదా. ఈ లోకములో ఉన్న వారందరికీ దేవుడైన తల్లిదండ్రులు తన పిల్లలకే తల్లిదండ్రులు అవుతే, దేవుడు మాత్రము ఈ భూమి ఆకాశము సృజించినటువంటి దేవాది దేవుడు అందరికీ దేవుడే. ఆ దేవాది దేవుడు మన కొరకు తన కుమారుని ఈ లోకములో పంపించాడు. ఆయననే ఆ నిజమైనటువంటి లోకరక్షకుడు. ఈ లోకాలను రక్షించడానికి ఈ లోకంలో ఉన్న వారందరి తన పిల్లల కొరకు. సోదరి సోదరులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక తల్లిదండ్రులు పిల్లల కొరకే వారి యొక్క ప్రాణ త్యాగం చేస్తారు. వారి ఎంతగానో కష్టపడి, ఎంతగానో శ్రమపడి పిల్లల కొరకు వారు సంపాదన కూడి పెడతా ఉంటారు, సమకూరుస్తారు. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. ఏంటంటే ఆయన లోకములో ఆయన వారు ఉన్నారు కాబట్టి మనమందరం ఆయన పిల్లలని. మన కొరకు వచ్చాడు, మన పాపమును భరించాడు, శ్రమను అనుభవించాడు. కనుక శ్రమను అనుభవించి ఆయన
తన యొక్క శిష్యులైనటువంటి 70 మంది శిష్యులను సమకూర్చుకొని తన 70 మంది శిష్యులను సమకూర్చుకొని ఈ మాట చెప్తా ఉన్నాడు యేసయ్య. అంటే ఆయన కాలము సమీపించింది, ఆయన పరలోకానికి వెళ్ళిపోవాలి, మానవుల యొక్క సంరక్షణ కొరకు తన ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టి మానవులైనటువంటి మన కొరకు తన శరీరమును నలగగొట్టబడి మరణానికి అప్పగించబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోవాలి. కనుక ఆ కాలము సమీపించిందని తన 70 మంది తన శిష్యులందరినీ సమకూర్చుకొని ఈ మాట చెప్తా ఉన్నాడు. నా శరీరము, ఇక్కడ నా శరీరము తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు. మరి ఆయన శరీరంలో ఏముంది కదా? చాలా శ్రేష్టమైనటువంటిది. ఆయన శరీరంలో ముట్టుకుంటే, ఆయనను ముట్టుకుంటే, మరి ఒకవేళ నేను అనుకుంటాను ఆయన ముట్టుకుంటే, మనం ముట్టుకుంటే, పాపముతో ఉన్నవారు ముట్టుకుంటే కాలిపోతామేమో బహుశా. అటువంటి శక్తి గల యొక్క ఆ శరీరం, శక్తి కలిగినటువంటి ఆ యొక్క నామము, ఆయన నామము అతి శ్రేష్టమైనటువంటి నామము. యేసు అనగా రక్షకుడు అని కదా. రక్షించేవాడే రక్షకుడు, భక్షించేవాడే భక్షకుడు. కనుక భక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు, చెడిపోయిన దాన్ని సరి చేయడానికి ఈ లోకానికి వచ్చారు యేసయ్య. కానీ ఆయన అంటున్నాడు, నా శరీరము తిని తాగిన వారే నిత్య జీవము గలవాడు అని. నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నానని సెలవిచ్చి తన ఎప్పటి నుంచి ఆయన తన శిష్యులు ఎప్పుడైతే ఆయనను ఏర్పరచుకున్నది మొదలుకొని 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారి సమక్షములు, అందరి యొక్క సమక్షములో ఆయన వారికి చెప్తూ ఉంటే అందరు ఏం చేశారు? నాలాంటి వారు, విశ్వాసము లేని వారు, విశ్వాసము లేని, ఒక్కొక్కసారి అంటాము కదా మనం, ఒకవేళ మన మాట వినకపోతే, మన మాటకు అశ్రద్ధ తీసుకొని మన పిల్లలు ఒకవేళ అంటే మనం ఏమంటాము? విశ్వాసం లేని వాడవు రానివ్వు అంటాం కదా. నా పైన నీకు విశ్వాసము లేదు, విశ్వాసం లేని వాడవు నువ్వు, పనికిరాని దద్దము అంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యములో విశ్వాసము లేని వారు కొందరు ఏంటంటే ఆయనను విడిచి వెళ్ళిపోయా, ఎందరో వెళ్ళిపోయా. కానీ అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు మాత్రమే ఈ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఎందుకంటే ప్రియ సోదరులారా, మరి నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నివసించుదును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే. చాలు, హల్లెలూయా. నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను. యేసయ్య ఎవరి మూలముగా జీవిస్తున్నాడు? యేసయ్యలో ఆయన తండ్రి ఉన్నాడు, తండ్రిలో యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయన శరీరము, ఆయన రక్తము తిని తాగితే మనము కూడా ఆయనలో ఉంటాం. ఒక విత్తనము భూమిలో ఉంటే అది విత్తనము, అది చనిపోయి తిరిగి ఒక రూపాంతరము ధరించుకొని పైకి వస్తుంది. అది భూమిలో ఉంటుంది, ఆ మొక్క భూమిలో వెదుగుతుంది. భూమిలో వెదిగి అది బహుగా ఫలమిస్తాము. అదే విధముగా నీవు కూడా నీ తండ్రి అయిన దేవుని వాక్యములన్నీ కూడా నీ హృదయములో పెట్టుకోవాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు మీ యొక్క హృదయము దేవునికి ఆలయం ఉన్నదని మీరు ఎరగరా అని. మన హృదయం ఎవరికి ఇస్తాము? మన హృదయము మన తండ్రి అయిన దేవునికి సమర్పించాలి. కనుక దేవుని వాక్యములు మనం సెలవిచ్చినట్లయితే ఇక్కడ ఇంకొకసారి చూడండి, అదే అధ్యాయములో చూడండి 47వ వచనం. విశ్వాసించువాడే
నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. నా పితరులు అరణ్యములో మన్నను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుడినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. చాలు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ప్రియ సోదరులారా, ఆయన వెందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మన జీవితంలో మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరిని మనం నమ్ముతా ఉన్నాము, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు, ఎవరంటే మనకి ఇష్టం. ఈ లోకం మనది కాదు, ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఒకరోజు మనము తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యం విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఆ జీవాహారము నేను కనుక నా తండ్రి అయిన దేవుడు నన్ను బలపరిచి ఆయన నన్ను ఈ లోకములో ఆయన తన బిడ్డలను రక్షించడానికి ఈ లోకానికి నన్ను పంపించాడు. కనుక ఏది కూడా నేను నా ఇష్ట ప్రకారము నేను చేయడం లేదు, నా తండ్రి చిత్త ప్రకారము నెరవేరడానికి ఈ లోకానికి వచ్చానని సెలవిస్తున్నాడు దేవుడు. కనుక దీన్ని తినువాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎవరు చనిపోయారు? దేవుని చిత్తము మనము చూసినట్లయితే మన జీవితంలో మనము చావకుండా ఉండాలి. మనమందరం బ్రతకాలి. బ్రతకడమే దేవునికి ఇష్టం. అందుకే అంటున్నాడు, దుష్టుడు తన దుర్మార్గమును వదులుకొని మారు మనసు పొంది వాడు జీవించడం నాకు ఇష్టమని ఆయన జీవించాలి. మనమందరం కూడా జీవించటానికే ఆ పరలోకపు తండ్రి మన కొరకు ఈ లోకంలో ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చారు. కాబట్టి మరి ప్రియ సోదరులారా, చివరిదిగా నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు. ఇంకా సోదరులు సేవకులు ఉన్నారు. 32వ వచనం చదవడం, అందులోనే 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రి పరలోకము నుండి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారము చెప్పుచున్నాను. చాలు. అది కాలంలో మోసే గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించారు. పాపములో ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దాసత్వములో ఉన్నారు, బానిస బ్రతుకులో ఉన్నారు. ఆ బానిస బ్రతుకులో మొరపెడుతున్నటువంటి కొందరు మొరపెడుతూ ఉన్నారు, కొందరు సంతోషముగా ఆనందముగా వారి యొక్క జీవితం అంతా ఫరో యొక్క దాసత్వములను గడుపుతూ ఉన్నారు. కానీ ఎందరైతే అబ్రాహాము యొక్క సంతానములో, ఇస్సాకు యొక్క సంతానములో, యాకోబు యొక్క వంశావళిలో పుట్టిన వారు కొందరు మాత్రమే దేవుని ఆరాధిస్తున్నారు. మాకు విడిపించే నాదుడు లేడా అని, ఈ బానిస బ్రతుకు నుంచి విడిపించే నాదుడు లేడా, ఇక ఎవరు లేరా, ఇలాగే మనము చనిపోవాలా అని మొరపెట్టినప్పుడు వారి మొరనాలకించినటువంటి ఆ పరలోకపు తండ్రి యెహోవా దేవుడే మోసెను ఏర్పరచుకొని, మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తాను తన స్నేహితుడైనటువంటి అబ్రాహాముకు సెలవిచ్చినట్టు, ఇస్సాకుకు సెలవిచ్చినట్టు, యాకోబుకు వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూమికి నడిపించారు. ఆకలిగా ఉన్నారు, అయ్యా మేము చనిపోతామయ్యా, ఫరో దగ్గర మాకు ఆహారము ఉండేది, ఇక్కడ ఆకలి చావుతో చస్తూ ఉన్నాం, అక్కడ ఉండేది నయం ఉండే అని కొంతమంది అన్నారు. కానీ ప్రియ సోదరులారా,
దేవుడు వారిని మొరలాలకించి ఆకాశపు నుండి మన్న కురిపించారు. మన్నను తిన్న వారి ఎందరో మరణించారు. కానీ మరి ఈ రోజున పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ జీవాహారమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇది జీవజలము, ఇది జీవాహారము, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించే ఈ ఆహారం. కనుక ఈ ఆహారమును తిని భుజించినట్లయితే నీ తండ్రి అయిన దేవుడు నీకు శాశ్వత కాలమైనటువంటిది, నీకు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క శరీరం ఒకరోజు మరణిస్తుంది, ఆత్మ మాత్రము జీవింపచేస్తుంది. కనుక ప్రియ సోదరులారా 63వ వచనం చదువుతాను చూడండి. ఆత్మవే జీవించు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చదువు, ఇంకొకసారి చదువు అది. అయితే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వాసించిన వారు కొందరని వారితో చెప్పాను. ఈ మాటలన్నీ కూడా సమకూడినటువంటి తన సేవకులతో చెప్పారు. మరి ఈ రోజున సంఘములో చెప్తా ఉన్నారు యేసయ్య. కొందరే ఉన్నారు కదా. ఈ కొందరైనా కూడా దారి తప్పిపోకుండా అందరూ కూడా పరలోకంలో చేరాలని దేవుని కోరిక. అందుకే శుద్ధ మనసు గల, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరికమ్మా? దేవుని చూచెదరు. హల్లెలూయా. ఆ హృదయ శుద్ధి గల వారై, నా తండ్రి అయిన దేవుడు నా పాపము కొరకి ఆయన శిలువలో మరణించి తన శరీరమును బలిదానము చేసి నెలగగొట్టి మరణానికి అప్పగించబడి తన పరిశుద్ధ రక్తమును కార్చి మమ్మల్ని సంపాదించుకున్నటువంటి నాథుడైనటువంటి యేసుక్రీస్తే నా తండ్రి అని నువ్వు నమ్మినట్లయితే, ఆయన శరీరములో రక్తములో పాలు పొందినట్లయితే నీలో జీవం ఉంటుంది. అది అంత్య దినములు ఆయన నిన్ను లేపుతాడు. మరొకసారి చదువు, 54వ వచనం చదవని ముగిస్తా. నా శరీరము తిని రక్తము తాగి నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపిదను. చాలు. ఇది మనమందరం కూడా ఈ వాక్యము, నేను అంత్య దినములు ఆయన వస్తాడు. మధ్యాకాశంలో వచ్చినప్పుడు నువ్వు లేవాలి కదా. ఎలా లేవాలి? ఎలా? యేసయ్యలే కదా. యేసయ్య కాదు. యేసయ్య శరీరము మట్టిది కాదు. సమయం లేని ఇంకా చెప్తుంటే కానీ యేసయ్య శరీరము కేవలం, యేసయ్య మరియమ్మ గర్భములో పుట్టాడు అంటే అది మట్టి శరీరము కాదు. అది మట్టికి ఆయనకు సంబంధం లేదు, మనకుంది మట్టికి సంబంధం. కనుక ఆయన పుట్టాడు అంటే ఆ యొక్క తల్లి గర్భములో పుట్టాడు, వెదిగాడు అంతే. కానీ చనిపోయిన తర్వాత ఆయన శరీరము మట్టి తినడానికి దానికి ఆస్కారం లేదు. కనుక ఈ రోజున మనమందరము కూడా ఆయన బిడ్డలము. కనుక మనము మధ్యాకాశంలో వస్తే నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు సిద్ధపడతావో ఆ సిద్ధపాటే మహిమ రూపము ధరించుకొని వెళ్ళాలి. మహిమ రూపముతో సమాధి నుండి లేచి వెళ్ళిపోవాలి. నీ ఇంటికి రాడు. సమాధిలో నుండి ఎక్కడైతే మనల్ని పెడతారో ఆ పెట్టిన స్థలములో ఉంటే వెళ్ళిపోయి అక్కడ మహిమ రూపంతో వెళ్ళాలి. ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నారు, ఆ యొక్క పరదేశిలో ఉన్నారు. పరదేశిలో ఉన్న వారందరూ కూడా యేసయ్య మధ్యాకాశంలోకి వస్తే వారు ఇక్కడ సమాధికి రావాలి. అక్కడి నుంచి మనం లేచిపోవాలి. ఒకవేళ బ్రతికుంటే నువ్వు నీతిమంతురాలుగా యథార్థవంతులుగా ఉండి ఆయన కొరకే నువ్వు జీవిస్తే నువ్వు రూపాంతరము ధరించుకొని వెళతావు. ఇప్పుడు వస్తే, ఈ క్షణములోనే యేసయ్య వస్తే అన్ని విషయంలో, నువ్వు ప్రతి విషయంలో
ప్రార్థన కానివ్వండి, ప్రేయర్లు కానివ్వండి, ప్రతిదీ ఏది తప్పకుండా ఆయన కట్టడలన్నీ గైకొని నడిచినట్లయితే అప్పుడు నువ్వు రూపాంతరము ధరించుకొని ఎక్కడికి వెళతావు, లేకుంటే వెళ్ళలేవు. కనుక అది ఆ యొక్క గొప్ప మహిమ పొందడానికి, దేవుని గణపరచడానికి నువ్వు జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడు మీ యొక్క ఆత్మీయహారం కొరకు, మీ యొక్క దేహబలం కొరకు దేవుడు దీవించి తన కృపలు కాపాడి నడిపించునుగాక. ఆమేన్.